100 subscribers. భగవతే వాసుదేవాయ నమః. భగవతే హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు జ్ఞాని దివి ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మేము హైదరాబాద్ టు వరంగల్ హైవే మార్గంలో యాదాద్రికి చేరువలో ఉన్న స్వర్ణగిరి యందు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాం. నూతన సంవత్సర మరియు ముక్కోటి ఏకాదశి ఉత్సవముల సందర్భంగా దేవాలయము శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయం ప్రాంగణం అంతా గోవిందనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. భక్తుల కోలాహలము, అత్యద్భుతమైన ఆలయ కట్టడాలు, బహుసుందరమైన దేవాలయ అలంకరణ, మా పిల్లల అల్లర్లు అన్నీ వీక్షిస్తూ స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నాము. సర్వదర్శనం అయితే 2-3 గంటల సమయం పడుతుందని, పిల్లలు కూడా బాగా సతాయిస్తున్నారని శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక టికెట్ తీసుకున్నామండి. చివరికి శ్రీవారి దర్శనంతో మనసంతా భక్తిభావంతో పులకరించిపోయింది. తిరుమల తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నంత అనుభూతి చెందాము. దైవ స్మరణ చేసుకుంటూ మా ఫ్యామిలీతో అంతా దేవాలయంలోనే కూర్చొని పిల్లలతో సమయం గడుపుతూ, అందరం కబుర్లు చెప్పుకుంటూ, ఫొటోస్ దిగుతూ కాస్త సమయాన్ని గడిపాము. పునఃదర్శన ప్రాప్తిరస్తు, సర్వేజన సుఖినో భవంతు అని మనసులో తలుచుకొని ఇంటి పయనం మొదలుపెట్టాము. సూర్యాస్తమయ సమయం తరువాత విద్యుత్ దీపాల వెలుగులలో అలంకరించిన ఆలయమును వీక్షిస్తూ స్వామివారి చాంటింగ్ వినుకుంటూ మేము పొందిన అనుభూతిని మీరు కూడా పొందుతారని ఆశిస్తున్నాము. పిల్లలు సరదాగా గడపడానికి, ఆడుకోవడానికి కూడా అన్ని వసతులు బాగున్నాయండి. ఆలయం లోపల ఇంకా చూడవలసిన విశేషాలు చాలా ఉన్నాయి. మేమైతే అన్నీ చూసాము. మొబైల్ ఎలో లేకపోవడం వలన మీకు చూపించలేకపోతున్నాను. ఇంకా మంచి విషయాలతోటి, మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ తప్పకుండా కావాలి అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.